హే ఆల్, వెల్కమ్ టు శ్రీమాధు కిచెన్. ఫిష్ తోటి ఏదైనా మంచి స్నాక్ లేదా స్టార్టర్ చేద్దాం అనిపించినప్పుడు ఈ ఫిష్ ఫింగర్ స్టిక్స్ తప్పకుండా ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మైల్డ్ మసాలా ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంటాయి ఫిష్ ఫింగర్ స్టిక్స్. లెట్స్ స్టార్ట్ మేకింగ్ దిస్ ఫిష్ ఫింగర్ స్టిక్స్. ఇప్పుడు దీనికోసం బోన్లెస్ తిలాపియా ఫిష్ ఫిల్లెట్స్ తీసుకున్నాను. ఏదైనా బోన్లెస్ ఫిష్ తీసుకోండి, ముళ్ళు ఉండకూడదు అండ్ స్కిన్ అవుట్ చేయించిన ఫిష్ తీసుకుంటే బాగుంటుంది రెసిపీకి. ఇలా స్టిక్స్ లేదా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోండి. ఇలా ఫింగర్ షేప్లో స్టిక్స్లా కట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసాను. ఎక్స్ట్రా స్పైస్ కావాలన్న వాళ్ళు ఇంకొక 1 టీ స్పూన్ కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. హోమ్మేడ్ గరం మసాలా అయితే 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. అదే స్టోర్ బాట్ అయితే 1 టీ స్పూన్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అండ్ 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి. ఎక్స్ట్రా క్రిస్పీ కావాలి అంటే ఇంకొక 1/2 టీ స్పూన్ బియ్య పిండి ఎక్కువ వేసుకోండి. 1 టీ స్పూన్ షేజ్వాన్ రెడ్ చట్నీ. ఇది ఆప్షనల్, ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ స్టెప్. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా ఫిష్కి రబ్ చేయాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం జారుగా ఉండేలాగా ఈ బ్యాటర్ని మిక్స్ చేయండి. వాటర్ జాగ్రత్త, ఒకసారి ఎక్కువ వేసేస్తే మీకు చాలా పలచన అయిపోతుంది, చాలా తక్కువ వాటర్ పడుతుంది. బాగా మిక్స్ చేసిన ఈ ఫిష్ ఫింగర్ స్టిక్స్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లో ఫిష్ ఫింగర్స్ని ఫ్రై చేయొచ్చు. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే వేయండి, లేదంటే మనకి నూనె పీల్చేసుకుంటాయి. అండ్ అలానే వేసిన వెంటనే అస్సలు మిక్స్ చేయొద్దు, అలానే వదిలేస్తే ఒక 1 మినిట్ తర్వాత జెంటల్గా మిక్స్ చేయండి. వెంటనే మిక్స్ చేస్తే బ్యాటర్ అంతా వదిలేసి ఫిష్ ఫింగర్ స్టిక్స్కి ఈ బ్యాటర్ హోల్డ్ చేయదనమాట. సో ఒక 1 మినిట్ తర్వాత జెంటిల్గా మిక్స్ చేయండి అండ్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అనిపించేంత వరకు ఫ్రై చేయండి. చాలా క్విక్గా ఫ్రై అయిపోతాయి. ఫిష్ మనం స్టిక్స్లా కట్ చేసాం కదా, సో త్వరగా ఉడికిపోతుంది. పైన బ్యాటర్ క్రిస్పీగా అనిపిస్తే తీసేయడమే. సో మంచి కలర్ వచ్చి మనకి కొంచెం క్రంచీగా అనిపిస్తుంది మిక్స్ చేస్తున్నప్పుడు అనిపిస్తే ఇది బయటకు తీసేయచ్చు. క్విక్ అండ్ ఇన్స్టెంట్గా ఈజీగా చేయొచ్చు. అండ్ మనం యూస్ చేయాల్సిన ఒక చిన్న టిప్ ఏంటి అంటే మసాలాస్ని మైల్డ్గా ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలాస్ ఎక్కువ వేయొద్దు. మీకు స్పైసీగా కావాలి అంటే కారం వేయండి తప్ప ఈ వేరే ఏ మసాలాస్ వేయకుండా మైల్డ్గా చేసుకుంటే ఫిష్ ఫింగర్ స్టిక్స్ చాలా బాగుంటుంది. ఈ ఫిష్ ఫింగర్ స్టిక్స్ టొమాటో కెచప్ లేదా హాట్ అండ్ స్పైస్ చట్నీస్ తోటి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. కిడ్స్ కూడా ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.